వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈరోజు కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ అరెస్టుతో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఏపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ని బెంగళూరు సమీపంలో నిన్న అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. బెంగళూరులో అరెస్ట్ చేశారు అని, కేరళలో అరెస్ట్ చేశారని ఇలా వార్తలు వచ్చాయి. అయితే కేరళలోనే అరెస్ట్ చేశారు అనే సమాచారం కూడా వస్తుంది. ఆయనను అరెస్ట్ చేసి నెల్లూరుకి తీసుకొచ్చారు. ఈరోజు కోర్టులో హాజరుపరచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాకాని గోవర్ధన్ని అరెస్ట్ చేసినప్పటి దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వెంకటాచలం పోలీస్ స్టేషన్లో కాకాని వెంకటాచలం పిహెచ్సిలో ఆసుపత్రిలో కాకాని గోవర్ధన్కు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. నెల్లూరు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి కాకాని గోవర్ధన్ని తరలించారు. అక్కడికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. పోలీస్ శిక్షణ కేంద్రానికి దగ్గరలో 1 కిలోమీటర్ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తోంది. ఎవరిని కూడా ఆ పరిసర ప్రాంతాల్లోకి అనుమతించడం లేదు. కిలోమీటర్ దూరంలోనే, డీడీసీకి కిలోమీటర్ దూరంలోనే వాహనాలన్నీ కూడా నిలిపివేశారు. అక్రమ మైనింగ్ చేసిన దాన్ని అక్రమ పద్ధతుల్లో తరలించడం, అక్రమ బ్లాస్టింగ్, ఈ కేసులపై కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వెంకటగిరి కోర్టులో కాకాని గోవర్ధన్ రెడ్డిని హాజరుపరచడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కాకాని గోవర్ధన్ అరెస్టుని వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. అక్రమ అరెస్టులకు పాల్పడుతోంది కూటమి ప్రభుత్వం అని వైసీపీ నేతలు అంటున్నారు. అక్రమ అరెస్టులపై న్యాయ పోరాటం చేస్తామని మాజీ మంత్రి అనిల్ అంటున్నారు. గోవర్ధన్ రెడ్డికి అండగా నిలబడతామని మాజీ మంత్రి అనిల్ కుమార్ అంటున్నారు. అరెస్టులపై పోలీసులు అధికారిక బులెటిన్ రిలీజ్ చేయాలి అని అనిల్ కుమార్ అంటూ ఉన్నారు.